కడప మాజీ మేయర్ సురేష్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కడప మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కడప మేయర్ ఎన్నిక నిర్వహణ కోసం ఈ నెల 4న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సురేష్ బాబు పిటిషన్ వేశారు. మేయర్గా తనను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగా నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధమంటూ సురేష్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు 2026 మార్చిలో ముగుస్తుందన్నారు. కాలపరిమితి ముగియడానికి 6 నెలల ముందు ఎన్నిక నిర్వహించడానికి పురపాలక చట్ట నిబంధనలను అనుమతించవన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ప్రక్రియను నిలువరించాలని కోరారు. 6 నెలల ముందు ఎన్నిక నిర్వహించకూడదనే నిబంధన మేయర్ పదవి విషయంలో వర్తించదని ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.